హలో గాయ్స్, వెల్కమ్ టు కలవతి కిచెన్. టుడే మనం ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బంగాళాదుంపలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపల్ని పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బౌల్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు, సరిపడా జీలకర్ర వేసుకొని అవి దోర రంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి. అందులోనే తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మనమైతే కలుపుకోవాలి. ఈ టైంలో మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది, కర్రీ రుచిగా రాదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్తంత దూర రంగు వచ్చేంత వరకు మనమైతే దాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. తగినంత పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మళ్ళీ కర్రీని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపల్ని యాడ్ చేసుకోవాలి. అయితే బంగాళాదుంపల్ని మరీ మెత్తగా మరియు గట్టిగా ఉడికించుకోకుండా మనమైతే మీడియంగా బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి. అండ్ కట్ చేసుకోవడం కూడా చాలా చిన్నగా మరియు చాలా పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటే మనకి కర్రీకి బాగుంటుంది. ఈ కర్రీ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. చాలా తక్కువ టైం పడుతుంది, కానీ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇందులో తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని దానిపై ఉంచుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.